వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నారని ప్రకటించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఇక దాంతో తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని జగన్ సూచించినట్లు ప్రచారం జరిగింది. అప్పటికీ పోటీ చేసే విషయమై రాంబాబు ఏమీ మాట్లాడలేదు. అయితే సడన్గా ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోయారు. అది కూడా తన సిట్టింగ్ సీటు గిద్దలూరు కాకుండా మార్కాపురానికి షిఫ్ట్ అయ్యారు. అసలు అన్నా రాంబాబు విషయంలో ఏం జరిగింది? ఆయన వ్యూహాత్మకంగా ఆడిన పొలిటికల్ గేమ్లో సక్సెస్ అయ్యారా? ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు. ఆయన రాజకీయం ఒక పట్టాన ఎవరికి అంతుపట్టదు. తన పొలిటికల్ కెరీర్ కోసం రాంబాబు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన ఆయన గిద్దలూరుని వదిలేసి మార్కాపురం రేసులో ప్రత్యక్షమయ్యారు. మార్కాపురం వైసీపీ టికెట్ దక్కడం వెనుక ఆయన ఆడిన పొలిటికల్ గేమ్ కరెక్ట్ గా వర్కౌట్ అయిందంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాంబాబు తొలి ప్రయత్నంలోనే గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన రాష్ట్ర విభజన తరువాత టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకొని 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. పులివెందులలో జగన్ కు వచ్చిన మెజార్టీ తర్వాత రాష్ట్రంలో రెండో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. అలాంటి ఆయన ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి చర్చల్లో వ్యక్తి అయ్యారు. అయితే రాంబాబు పక్కా స్ట్రాటజీతోనే ఆ ప్రకటన చేశారంటున్నారు. ఇటీవల భేటీలో తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి కారణమేంటో, తాను జిల్లా పార్టీతో పాటు గిద్దలూరులో పడుతున్న ఇబ్బందులను జగన్ కు వివరించారంట రాంబాబు. మాజీ మంత్రి బాలినేని కారణంగా గిద్దలూరులో తనకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం తయారైందని, రెడ్డి సామాజిక వర్గం అందుకే తనను వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారట. ప్రస్తుతం వైసీపీలో బాలినేని పరిస్థితే బాగోలేదు. ఎంపీ మాగుంట విషయంలో ఆయన పట్టుబట్టడంపై జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. అందుకే గత ఎన్నికల వరకు జిల్లా పార్టీ బాధ్యతలు చూసుకున్న బాలినేని ప్రతిపాదనలని ఇప్పుడు జగన్ పక్కన పెట్టేస్తున్నారు. మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే రాంబాబు గత నెలలో విమర్శలు గుప్పించారు. అటు బాలినేనితో ఉన్న గ్యాప్ పై ఫిర్యాదు, ఇటు మాగుంటపై విమర్శలు అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారట రాంబాబు. అదే జగన్ దగ్గర ఆయనకు ప్లస్ అయిందంటున్నారు. ఆయన గిద్దలూరును వదులుకోవాలని ముందే నిర్ణయించుకున్నారని, అందుకే పాలిట్రిక్స్ ప్లే చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే గిద్దలూరు వైసీపీలోనే రెడ్డి వర్గం నేతలు రాంబాబు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాంబాబుకి సీటు కేటాయిస్తే సపోర్ట్ చేయమని ప్రకటించారు. గిద్దలూరు వైసీపీ సీటును రెడ్లకు ఇవ్వాలని బాలినేని ముందు డిమాండ్ ఉంచారు. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక రెడ్డి నేతల పేర్లను జగన్ కు ప్రతిపాదించారట. అయితే బాలినేని పరిస్థితే పార్టీలో బాగోలేకపోవడంతో బాలినేని ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టేశారట. ఏదేమైనా గిద్దలూరులో తిరిగి పోటీ చేస్తే రెడ్డి వర్గం సహకరించే పరిస్థితి లేదన్న అనుమానంతోనే ఎమ్మెల్యే రాంబాబు ఈ తతంగమంతా నడిపించారంటున్నారు. జగన్ కూడా రాంబాబుతో భేటీ తర్వాత అదే నిర్ణయానికి వచ్చి అన్న రాంబాబును ఈసారి గిద్దలూరు నుంచి షిఫ్ట్ చేసి మార్కాపురం సమన్వయకర్తగా నియమించారట. మార్కాపురం ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా పంపించారట. బాలినేని మాగుంటలతో రాంబాబుకు విభేదాలు ఉండడం ఆయన్ని జగన్ కు దగ్గర చేశాయని, ఆ క్రమంలోనే ఆయనకు ఆశించిన టికెట్ దక్కిందని వైసీపీ శ్రేణులే అంటుండడం విశేషం. ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో బాలినేని పెత్తనం ఉండుంటే ఈసారి అన్నా రాంబాబు టికెట్ దక్కేదే కాదన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా గిద్దలూరు వద్దనుకున్న అన్నా రాంబాబుకు మార్కాపురం నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు తప్పేటట్లు లేవంటున్నారు. గిద్దలూరులో రాంబాబు వర్గీయులు నాగార్జున రెడ్డికి సహకరించిన మార్కాపురంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మార్కాపురం సీటును అక్కడి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జంకే వెంకటరెడ్డి ఆశించారు. మరి ఇప్పుడు జంకే వర్గం నాన్ లోకల్ అయిన రాంబాబుకు ఎంతవరకు సహకరిస్తుందనేది అనుమానమే అంటున్నారు. అటు గిద్దలూరులో కూడా స్థానిక రెడ్డి నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. వారిని కాదని నాన్ లోకల్ అయిన నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిని చేశారు. మరి గిద్దలూరు సీటు ఆశించిన రెడ్డి సామాజిక వర్గ నేతలు నాన్ లోకల్ లీడర్ కి ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.